యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 65వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. దేవుడు నిన్ను గూర్చి సంతోషించుట అంటే ఏమిటి? నా ప్రియ సహోదరుడా, తల్లి తండ్రులు సంతోషించాలి అంటే పిల్లలు బుద్ధిమంతులై, విధేయత గలవారై, వినయము గలవారై, సంస్కారము గలవారై, విద్యయందు, బుద్ధియందు, జ్ఞానమందు, మనుష్యుల దయయందు, దేవుని దయందు వాళ్ళు వర్ధిల్లినప్పుడు తల్లిదండ్రులు సంతోషించి ఆనందపడతారు. వాళ్ళకున్న మర్యాద ప్రేమలు, వారికి ఉన్న గౌరవము, వారు చదువుతున్న చదువులు, వారు చేస్తున్న ఉద్యోగాలను చూసి, వారు వర్ధిల్లుట చూసి తల్లిదండ్రులు ఆనందపడుతూ ఉంటారండి. సహోదరి సహోదరుడా, నీ తల్లి తండ్రి ఆనందపడే స్థితిలో నీవు ఉన్నావా? నీ తల్లిదండ్రులకు సంతోషం కలిగించే స్థితిలో నీవు నీ భవిష్యత్తును కట్టుకుంటున్నావా? అయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలివమ్మా. నీ జీవితాన్ని భ్రష్టు చేసుకోక, నీ తల్లిదండ్రులను దుఃఖపెట్టువారిగా కాక, నీవు వారిని సంతోషపరిచే విధానంలో ఉంటే నీవు ధన్యుడవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి మనందరికీ తండ్రి అయిన దేవుడు కూడా నీ నుంచి అదే ఆశిస్తున్నాడు. దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి. దేవుడు నిన్ను ఈ భూమి మీద పుట్టించాడు కదా, నీకు బలమునిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, మంచి జ్ఞానమునిచ్చాడు, మంచి చూపునిచ్చాడు, మంచి ఆ కళను నీకు ఇచ్చాడు, మంచి అందాన్ని నీకు ఇచ్చాడు. మరి ఇన్ని రకాలుగా ప్రభు నిన్ను సృష్టించి మంచి ఆరోగ్యము చేత నింపాడు. అయితే మరి దేవుడు నీ యందు సంతోషించాలి అంటే నీవు దేవుడు సంతోషించే విధముగా నీ మాటల విధానం ఉండాలి. దేవుడు నిన్ను చూసి సంతోషించే విధముగా నీ చూపు ఉండాలి. నిన్ను చూసి దేవుడు సంతోషించే విధముగా నీ యొక్క నడత తీరు ఉండాలి. నిన్ను చూసి దేవుడు ఆనందించే విధముగా నీ యొక్క సంస్కారము, సద్గుణము, సద్బుద్ధి, విధేయత, వినయము, సంస్కారమును నీవు అలవర్చుకొని ఉండాలి. అవి దేవుని దృష్టికి ఇష్టమైనవిగా ఉండాలి. నీ ఇష్టానుసారంగా నీవు ఉన్నట్లయితే నిన్ను బట్టి దేవుడు సంతోషించడు. ఎందుకంటే ఆయన నిన్ను పుట్టించాడు, నీలో ఒక మంచిని చూడాలనుకుంటున్నాడు. నీవు ఒక జ్ఞానవంతుడిగా, ఒక సంస్కారవంతురాలిగా, నీ యొక్క కుటుంబాన్ని లేక సమాజంలో నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలని నిన్ను పుట్టించాడు కదా. నీ తల్లిదండ్రులకు లేక నీ భర్తకు, నీ భార్యకు నీవు విలువ తెచ్చే వాడవుగా ఉండాలని దేవుడు నిన్ను పుట్టించాడు కదా. మరి ఇంత దేవుడు నిన్ను ప్రేమించి చేసినందుకు ఆ దేవుడు నిన్ను గురించి సంతోషించాలి అంటే ఆయన నిన్ను గురించి ఎన్నో కలలు కంటున్నాడు కదా. నువ్వు బాగుండాలని, ఆ సంతోషం ఆయన అనుభవించాలి అంటే, పొందుకోవాలి అంటే నీవు దేవుని చిత్తమును నెరవేర్చాలి, దేవుని వాక్యమును కైకోవాలి, దేవునికి విలువ తెచ్చేవాడవుగా, దేవునికి ఘనత తెచ్చేవాడవుగా, నిన్ను చూసి దేవుడు సంతోషించినట్లుగా నీవు మంచి పనులను జరిగించాలి, మంచివి చూడాలి, మంచివి వినాలి. సమస్త చెడును, దేవునికి ఇష్టం లేని ప్రతి దానిని నీవు విడిచిపెట్టుకోవాలి. అప్పుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. దేవునికి సంతోషం కలిగించే దేవుని బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నీ నుంచి ఆశించేది అదే. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదని గుర్తించి నీవు దేవుని సంతోషపరిచే వాడవుగా ఉన్నావా? లేక మనుషులను సంతోషపరిచే వాడవుగా ఉన్నావా? మనుషులు ఎప్పుడు నీతో ఉండరు కదా, కొంతకాలమే ఉంటారు. కానీ దేవుడు నీతో ఎల్లకాలము ఉంటాడు కదా. కాబట్టి నీవు మనుషుల ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పదైనదని గుర్తించు. ఆ దేవునికి నువ్వు విధేయురాలవై ఆయనను నమస్కరించి, ఆయనను ఆరాధించి, ఆయనను పూజించి గణపరిచి
సంస్కారవంతమైన జీవితాన్ని కలిగి ఉండి సంఘములో సమాజంలో మంచి పేరు తెచ్చుకో. అప్పుడు దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తాడు. సమాజంలో సేవ చేసే బిడ్డగా నువ్వు ఉండు. సమాజానికి మేలు చేసే బిడ్డగా నువ్వు ఉండు. సమాజాన్ని ప్రేమించేవాడుగా నువ్వు ఉండు. సమాజానికి దేవుని ప్రేమను పంచేవాడుగా, అలాంటి మంచి గుణలక్షణములు నీలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. అందుకొరకై నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని సరిచేసుకో. నీవు దేవుని సంతోషపరిచేవాడుగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను సంతోషపెడతాడు. నీ అక్కర్లు తీరుస్తాడు, నీ ఆశలు తీరుస్తాడు, నీకు సమాధానం శాంతినిస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవుడు నిన్ను దీవించుగాక. ప్రార్థన. నా ప్రేమ స్వరూపి అయిన ప్రభువానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నీ వాక్కు వింటున్నటువంటి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ శాంతి సమాధానము చేత నింపండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం మా ప్రియ తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు. నీ దేవుడు నిన్ను గురించి సంతోషించాలని వాక్యం సెలవిస్తున్నదయ్యా. తండ్రి, నీవు పుట్టించిన నరులు నేను సంతోషపరచాలని కోరుకుంటున్నావు. వారి మంచి పనులు చేయాలని, నీకు మంచి పేరు తేవాలని, సంస్కారవంతమైన జీవితం జీవించాలని, సద్గుణం కలిగిన భక్తిని కలిగి ఉండాలని, విశ్వాసపాత్రులై నేను స్తుతించాలని కోరుకుంటున్నావు ప్రభువా. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి సమాజానికి సేవ చేసే బిడ్డలు ఉండాలని కోరుకుంటున్నావు తండ్రి. ఎవరైతే మంచి లక్షణాలు కలిగి ఉన్నారో అటు బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకెంతమంది ప్రభు ఇష్టానుసారంగా జీవిస్తున్నారో వారిని దర్శించి కృప చూపు. వారిలో సద్గుణం, సద్భావన, సమానత్వము, మంచి ప్రేమ, త్యాగము, సమర్పణ వారికి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.